గత 2 నెలల క్రితం మున్సిపల్ అధికారులు ఏదైతే ఇల్లుని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని చెప్పి డిమాలిషన్ చేశారో అదే ఇంటిని నిన్న 17వ తారీఖున కోర్టులో ఇది క్లియర్గా ప్లాన్తో కట్టుకున్న ఇల్లు, ఈ ప్లాన్ పూర్తి వ్యాలిడిటీ ఉంది దీనికి అని చెప్పి మున్సిపల్ అధికారులు దీన్ని డిమాలిషన్ చేయడానికి ఎటువంటి రైట్ లేదు, ఫర్దర్గా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయడానికి అప్రూవల్ కూడా ఇస్తున్నాం, కోర్టు నుంచి అప్రూవల్ కూడా ఇచ్చారండి నిన్న. సో ఇంకా ఫర్దర్గా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. దీంట్లో ఏ మున్సిపల్ అధికారులు కానీ ఇంకా ఏ అధికారులు కానీ ఇంకా ఇతర వ్యక్తులు కానీ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వద్దని కూడా క్లియర్ డైరెక్షన్స్ కోర్టు ఇవ్వడం జరిగింది. అంతకుముందు ఇచ్చిన దాంట్లో కోర్టు ఆర్డర్లో మెన్షన్ చేశారు క్లియర్గా, మీరు అంతకుముందు వ్యాలిడ్ ప్లాన్ ఉన్నప్పుడు మీరు దాన్ని ఒకవేళ అది వ్యాలిడ్ కాకపోతే దాన్ని రివోక్ చేయాలి. చేయకుండా మీరు ఎందుకు దాన్ని అవసరం, మీరు పగలగొట్టాల్సిన అవసరం ఏంటి, అసలు అంతమంది హ్యూజ్ పోలీస్ ఫోర్స్ వాడాల్సిన అవసరం ఏంటి, అక్కడ అన్ని ప్రైవేట్ జేసీబీ, పర్టికులర్గా జేసీబీ దానికి డబ్బులు ఎవరు ఇచ్చారు, మున్సిపాలిటీకి నైట్ మాట్లాడుకుని పొద్దున్నకి దానికి వర్క్ ఆర్డర్ ఎలా వచ్చింది, పర్మిట్ ఎలా వచ్చింది, ప్రైవేట్ జేసీబీ వెహికల్ ఎలా ప్రొవైడ్ చేశారు, ఇవన్నీ అడిగారు. ఇవన్నీ అడిగి మాకు టైం కావాలి మేము అని చెప్పి మున్సిపల్ తరఫున వాళ్ళు అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో మాకు కొంచెం టైం కావాలి అని చెప్పి దాన్ని ప్రొలాంగ్ చేయడానికి అడిగారు. వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ మంత్ 1వ తారీఖు వాయిదా అనేది ఉంది. ఆ వాయిదాలో వాళ్ళు ఇవన్నీ ఎందుకు చేశారనేది వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అండ్ దీంట్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్క ఆఫీషియల్కి ఇండివిజువల్గా కూడా నోటీసులు అనేవి జారీ చేయడం జరిగింది. దీంట్లో మీరు ఎవరు ఉద్దేశాల మేరకు మీరు వెళ్ళారో అది కూడా వాళ్ళు చెప్పాలని చెప్పి కోర్టు డైరెక్షన్ కూడా అడగడం జరిగింది. మీరు స్టార్ట్ చేయడానికి మాకు స్టార్ట్ చేయడానికి క్లియర్గా కోర్టు డైరెక్షన్స్ కూడా వచ్చినాయండి. దీంట్లో ఎవరు ఇంకా ఇన్వాల్వ్ అవ్వద్దు, మీ ఇల్లు మీ ప్లాన్ ప్రకారం మీరు కట్టుకోవచ్చు అని చెప్పి కోర్టు మాకు డైరెక్షన్ ఇచ్చింది. సో అదే మంచి రోజు చూసుకుని మేము కూడా కన్స్ట్రక్షన్ అనేది మళ్ళీ తిరిగి మొదలు పెట్టడం జరుగుతుంది.